ఎటువంటి అర్హతలు అనుభవం లేకుండా మీ ఖాళీ టైంలో ఇంటి నుండి ఆదాయం సంపాదించే సువర్ణావకాశం. కాంటాక్ట్ 9293604899. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు ఆర్టీసీ బస్టాండే ఆసుపత్రిగా మారింది. ఈ ఘటన కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్లో జరిగింది. భర్తతో కలిసి స్వస్థలానికి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తున్న ఓ నిండు గర్భిణి కరీంనగర్ బస్టాండ్లో ఆదివారం సాయంత్రం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆర్టీసీ సిబ్బంది 108 సిబ్బంది పురుడు పోశారు. ఒడిశాకు చెందిన కుమారి దూల దంపతులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని ఇటుకపట్టిలో కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే కుమారి నిండు గర్భిణి. ఆమె భర్త దూల ఆదివారం కుంట భద్రాచలం మీదుగా స్వస్థలానికి వెళ్లేందుకు కరీంనగర్ బస్టాండ్కు చేరుకున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కుమారికి పురిటి నొప్పులు వచ్చాయి. కాసేపటికే ఎక్కువ కావడంతో ఆమె భర్త అక్కడే ఉన్న ఆర్టీసీ సిబ్బందిని సాయం కోరాడు. వారు వెంటనే 108 సిబ్బందికి ఫోన్ చేశారు. ఇంతలో అక్కడే ఉన్న ఆర్టీసీ మహిళా సిబ్బంది పరిస్థితిని గమనించి ప్లాట్ఫామ్ ఎదురుగా ఉన్న చెట్టు కిందకు కుమారిని తీసుకెళ్లారు. అనంతరం చుట్టూ చీరలు అడ్డుగా పెట్టి డెలివరీ చేశారు. అదే సమయంలో 108 సిబ్బంది అక్కడికి చేరుకోవడంతో సాయం అందించారు. 12 ఆడబిడ్డ జన్మించగా 108 అంబులెన్స్ వాహనంలో తల్లి బిడ్డలను జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అయితే ఇద్దరు క్షేమంగా ఉన్నారు. పురుడు పోసిన ఆర్టీసీ స్వీపర్లు సైదమ్మ, శ్రవంతి, లావణ్య, భవానీ రేణుకను అధికారులు, ప్రయాణికులు అభినందించారు. తన భార్య డెలివరీ సమయం వచ్చే వరకు ఇటుకపట్టి యజమాని కూలీ డబ్బులు ఇవ్వలేదని, రేపో మాపు అంటూ తాటవేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కుమారి భర్త దూల ఆవేదన వ్యక్తం చేశాడు. కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆదివారం ఓ మహిళ ప్రసవించింది. ఆర్టీసీ సిబ్బంది తెలిపిన వివరాల మేరకు సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి ఇటుకపట్టిలో పనిచేసే అంతర్రాష్ట్ర కూలీ పనిచేసే భార్యాభర్తలు ప్రసవం కోసం ఆర్టీసీ బస్సులో కాట్నపల్లి నుంచి కరీంనగర్ బస్టాండ్ ఆవరణంలోని బస్సులు దిగే ప్రాంతానికి వచ్చారు. ఆ మహిళకు పురిటి నొప్పులు రావడంతో అక్కడే ఉన్న ఆర్టీసీ మహిళా సిబ్బంది అంతా కలిసి డిపో మేనేజర్ కి విషయం తెలిపి 108 సిబ్బంది, ఆర్టీసీ మహిళా ఉద్యోగులు కలిసి ఆ గర్భవతికి ప్రసవం చేశారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని, ఆడపిల్ల పుట్టిందని ఆసుపత్రికి తరలించామని ఆర్టీసీ సిబ్బంది తెలిపారు. మీరు బట్టి కార్మికులా? ఈ అమ్మాయి బట్టియా? బట్టిలో పనిచేస్తుందా? ఇటుక బట్టిలలో పనిచేస్తుందా? కార్మికులు పనిచేస్తారు. కాకపోతే ఏంటంటే నెల రిక్వెస్ట్ చేసినాం, కథ పట్టుకున్నాం. జబర్దస్త్గా నేను పోతా నాకు అందరి పేరు నన్ను విడిచిపెట్టవాలి. ఇటు ఒడిశాకు అంటే మాయగారి కార్మికులు అందరూ వెళ్ళిపోయే టైం నన్ను విడిచిపెడతావా జబర్దస్తి. అరే నీ భార్యకు నెల రాత్రి అని రిక్వెస్ట్ చేసినాం, కథ పట్టుకున్నాం. ఇన్లే ఇక పోతా సార్ అన్న ఏం చెప్తాను. అందుకొరకే ఇప్పుడు ఫోన్ చేయని విత్ 5 నిమిషాలలో ఇచ్చేసి అంటే మనకు సిచ్యువేషన్ తెలుసు కదా సార్, మానవతా పదంతో ఇక్కడ. ఇప్పుడు ఆమెకు నెలలు నిండేదాకా బట్టీలో పనిచేస్తుందా? ఇక మనకు ప్రతి మంత్ అడుగుతాం సార్. బట్టీలో పనిచేసిందా? బట్లే వచ్చిన సంది పని చేయాలి. నా భార్యకు ప్రెగ్నెన్సీ సార్ అన్నాడు. ఇక మనకు 100 మందిలో ఒక్కరు ఉంటారు, అందులో ఏమున్నది కుంపలు అంటకపోయేది ఉందని ఇచ్చే పైసలు ఇచ్చుకుంటూ చేసుకుంటూ పని చేయించినాం. అక్కడ ఏం జరిగింది? ఇక్కడ పడుకున్నాను మేము వచ్చేసరికి నీళ్ళు కాపుదామని వచ్చినాం. మేము వచ్చేసరికి ఆమె పురిటినప్పుడు లెక్క పొరుగుతుంది ఉసుకెళ్ళ పాపం. పుట్టినరికి అప్పటికి మాకు అర్థమైంది ఆమె పురిటినప్పుడు అని. అంటే ఆమె భాష తెలుగు మాట్లాడట్లేదు. అమ్మ అంటే ఇట్లా ఊపిరి తీసుకుంటుంది పైకి. అప్పటికి ఎస్ఎంఎస్ చెప్పిన డిఎం చెప్తే ఎమ్మటే పాపం అంబులెన్స్ ఫోన్ కొట్టగానే వచ్చేసరికి బిడ్డ డెలివరీ అయింది. ఆమె డెలివరీ అయింది. అంబులెన్స్ కూడా ఇస్తే మేము సహకరించినాం. ఆమె బిడ్డను తీసినాం. తల్లిని బిడ్డను హాస్పిటల్ క్షేమంగా ఉన్నారు. క్షేమంగా ఉన్నారు. ఎవరు వాళ్ళు? అడ్రస్ ఏం తెలియదు అన్న. వాళ్ళు రాజస్థాన్ వాళ్ళంట. తెలుగు ఎవరు రావట్లేదు, భర్తకు రావట్లేదు, భార్యకు రావట్లేదు, ఆ మాటే రావట్లేదు. అమ్మ మనకు తెలియకుండా ఆడపిల్లే. ఇప్పుడు క్షేమంగా ఉన్నారు. ఓకే అమ్మ, మీ పేరు? సైదమ్మ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.